నెల్లూరు నగరంలో 35 సంవత్సరాలుగా ఆండాల్ లక్ష్మి ఫెసిలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆండాల్ భాస్కర్గా పేరు గుర్తింపు తెచ్చుకొని ఒక జిల్లాకే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పిల్లల గర్భధారణ విషయంలో కానీ ఒక మంచి భవిష్యత్తు పిల్లల ఆరోగ్య విషయంలో మంచి సలహాలు ఇవ్వగలంటే ఒక వైద్య నిపుణులుగా పేరు తెచ్చుకున్నటువంటి శివపార్వతులు లాంటి ఆండాల్ భాస్కర్ దంపతులు ఈరోజు మన ముందున్నారు. గర్భధారణ సమయంలో ఎలా ఉండాలి, అలాగే వైద్యపరంగా తీసుకోవాల్సినటువంటి సూచనలు సలహాలు ఈరోజు మనం మేడం గారిని అలాగే సారేడు భాస్కర్ గారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. మేడం, ఈ వైద్య వృత్తిలోకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు? 35 ఇయర్స్గా మీరు ఈ వైద్య వృత్తిలో కొనసాగుతా ఉన్నారు. మీకు ఇన్ని సంవత్సరాల అనుభవంలో మీరు చూసినటువంటి ఒక మంచి కేసు మేడం, క్రిటికల్గా మీరు ఒక స్ట్రగుల్ ఫేస్ చేసినటువంటి కేసు అని అలా చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే నేను చాలా విషయాలు నేర్చుకునింది మన దగ్గర వచ్చిన మదర్స్ దగ్గర నుంచే. సో దాని నుంచి నా ఒక పర్సెప్షన్ దృక్పథం చాలా చేంజ్ అయింది. అందుకని రొటీన్ డాక్టర్స్ లాగా లేకుండా ఎట్లా చూడలేదు, ఒక ప్రెగ్నెన్సీ రావడం కానీ డెలివరీ అవ్వడం కానీ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫంక్షన్ అనేది అర్థం అవ్వడం. అర్థం నాకైతేనే వేరే వాళ్ళకి అది చెప్పగలుగుతాం. అదర్వైజ్ ఏమవుతుందంటే ఏదో గర్భం వచ్చింది, ఏదో డెలివరీ అయిపోయింది, పోయినారు అనేది. ఇప్పుడు డెలివరీ గురించి వచ్చినప్పుడు ఒకసారి ఒక డెలివరీ కొంచెం కష్టమైంది, డిలే అయింది, కానీ డెలివరీ బాగా అయిపోయింది. సో నాకు పక్క రోజు నేను రౌండ్స్ పోతున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక క్వశ్చన్ అడిగింది, మనం కాన్పు చేసినాము సంతోషం అనేది. నాకు అకేస్ చేయడం నాకు చాలా హ్యాపీ. అప్పుడు ఆమె అడిగి నేను నాకు ఒక డౌట్ ఉంది అనేది. ఏమని అడిగితే ఆమె అనేది, మా కాలంలో ఏం లేదు కానీ బిడ్డలు కనడం ఆమె అట్లే చూపించింది. మామిడి పండుని అట్లంటే అట్లా పుట్టి ఎట్లా వస్తుందో అట్లా బిడ్డలు పుట్టేసేవాళ్ళు. మీకు ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అయినా కాన్పు అయ్యేదానికి ఎందుకు మొక్కుతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు అని అడిగింది. అంతే. నాకు చంపల చాలా నెట్ అయిపోయింది. నా దగ్గర ఆన్సర్ లేదు. సో కాకపోతే ఏంటంటే నాకు అది ఒక అలవాటు. ఇట్లా ఉన్నప్పుడు ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంది, నేను ఆ నిజం ఎట్లయినా తెలుసుకోవాలి అని చాలా ఆలోచించాను. ఎందుకంటే అప్పుడే ఆలోచించిన మొదలు పెట్టాను. ఆ కాలంలో ఇంట్లో కాన్పులు వాళ్ళకా ఇప్పుడు ఉండే నాలెడ్జ్ లేదు, ఫెసిలిటీస్ లేదు, ఒక మందు లేదు, మాత్ర లేదు. కాకపోతే వాళ్ళు అడిగే చూడు అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఉంది, ఫెసిలిటీస్ ఉంది, కానీ అప్పుడు ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో తల్లికి బిడ్డకి ప్రాబ్లం అంటే అప్పుడు వాళ్ళు పోవాల్సిందే. కానీ ఇప్పుడు మనకి సిజేరియన్ ఆప్షన్ ఉంది, ఫెసిలిటీస్ ఉంది, కాబట్టి మనం సేవ్ చేసేస్తున్నాం. అది మంచిదే. కానీ పాత రోజుల్లో బిడ్డ డెలివరీ కష్టమైనప్పుడు తల్లితో పాటు చనిపోతున్నారు, అది వేరే పాయింట్. అది కాదు, అట్లా ప్రాబ్లం పరిస్థితి ఉన్నప్పటికీ ఎట్లా ఈజీగా అవుతున్నారు. ఇప్పుడు ఏం అంత బాగున్నప్పుడు ఎందుకు ఈజీగా కావట్లా, అది క్వశ్చన్. సో అందుకని చాలా మందితో మాట్లాడి చేసినప్పుడు ఎందుకంటే ఆ క్వశ్చనే నాకు అది ఒక అన్వేషణ అయిపోయింది. ఇది ఎట్లయినా తెలుసుకోవాలి, ఈ వైద్య వృత్తిలో ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మీకు వచ్చేసి అది తెలుసుకోవాలి అని. అప్పుడు చాలా మందిని చూస్తే అప్పుడు మాట్లాడి చాలా మందితో ఒక విషయం అర్థమైంది. ఏంటంటే అప్పుడు ఉండే పెద్దవాళ్ళు వాళ్ళు బాధ్యత వాళ్ళది బాధ్యత, ఇంకెవరు లేరు. మంత్రసానిగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళే చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే కీన్ అబ్జర్వేషన్ ఉండేది. వాళ్ళకి ఒకటే అర్థమైంది, వాళ్ళకి ఈమె నొప్పి అని భయపడితే టెన్షన్ పడితే కాన్పు కష్టం అవుతుంది. సో వాళ్ళని
శారీరకంగా ప్రిపేర్ అవ్వాలి, మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. వ్యాక్సిన్ ఇస్తే ఒకసారి ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుంచే వ్యాక్సిన్స్ ఇస్తాం, పెద్దగైనా అది రాకుండా ఉండడానికి ప్రివెన్షన్. వాళ్ళు ఏం చేశారు, ఈ నొప్పిని చూసి ఈ ఆడపిల్లలు భయపడకూడదు అని చిన్నప్పటి నుంచి అప్పుడు ఉండే పెద్దవాళ్ళు ఏమైనా ఆడపిల్లకి దెబ్బ తగిలినా ఆడపిల్ల నొప్పి ఓర్చుకోవాలి, ఈ నొప్పి ఓర్చుకోకపోతే కాన్పు నొప్పి ఎట్లా ఓర్చుకుంటాం, చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళు. అది వ్యాక్సిన్ లాగా, అది ఒక ప్రిపరేషన్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంటి పని అన్ని చెయ్యి, నీకు కాన్పు అయిపోతుంది. అట్లే అది వాళ్ళు చెప్పేది ఎట్లా చెప్పారు, వాళ్ళు చూసి చూసి అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్. ఇది జరిగింది, నువ్వు ఇది చెయ్యి, నీకు తేలిక అయిపోతుంది చెప్పి రిపీటెడ్ గా చెప్పి చెప్పి తర్వాత ఇంకా నొప్పి అందరూ ఓర్చుకోవాల్సిందే. మెంటలీ ఫిజికలీ కండిషన్ చేసి ఆ టైంలో దగ్గర వాళ్ళనే పెట్టారు, ధైర్యం ఉండే వాళ్ళనే పక్కన పెట్టారు, ధైర్యం చెప్పే వాళ్ళనే పెట్టారు. ఎక్కడ ఇంట్లోనే కాకపోయినా ఒక రూమ్ లో అక్కడ ఎవరు రానిచ్చేది కాదు, ఎందుకంటే అక్కడ ప్రైవసీ ఉండాలి, పక్కనే ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడు కాన్పు మనకి. ఈ లోపల ఈమె కండిషన్ అయిపోయింది, మా నాన్నమ్మ చెప్పింది నేను ఇది ఇంటి పని చేస్తే తేలిగ్గా అయిపోతుంది. అప్పుడు ఉండే కండిషన్ లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే అట్లే తీసుకునేది. సో ఇట్లా పాజిటివ్ గా చెప్పి చెప్పి ఈజీ చేశారు. ఇప్పుడేమవుతుంది, రివర్స్ అయిపోయింది. అలా అవేర్నెస్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేకుండా లేదు, ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు లేరు, బిజీ లైఫ్ అయిపోయింది. ఇంకోటి ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది హాస్పిటల్ వాళ్ళ బాధ్యత, సో మేమేం చేయగలుగుతాం, మేమేం చెప్పగలుగుతాం అని వాళ్ళు ఏం చెప్పట్లే. ఇంకోటి ఏం చెప్తున్నారు, అమ్మ మా అమ్మ చాలా డెలికేట్, మా పాప నొప్పి ఓర్చుకోలేదు. ఇట్లా వాళ్ళే పక్క నుంచి వాళ్ళని ఒక పాజిటివ్ గా చెప్పట్లే. అది ప్రెగ్నెన్సీ వచ్చేదానికైనా సరే, డెలివరీకైనా సరే. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎంత మంచి డాక్టర్ దగ్గరికి తీసుకున్నా, మనకుండి నాకు డౌట్ వచ్చేస్తుంది, నేను నొప్పి ఓర్చుకోగలుగుతాను. ఇప్పుడు ఏమైపోయింది, అప్పుడు అంత ఇదే అయినా కూడా, అంత కష్టం కాన్పులు కూడా వాళ్ళకు చూసినా కూడా చెప్పేటప్పుడు నీకేం కాదు, నువ్వు ఇది చేయి, నీకు తేలిక అవుతుందని పాజిటివ్ చెప్పారు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, కాన్పు నొప్పి అనేది ఒక అనాథ లాగా అయిపోయింది. ఎందుకంటే దాన్ని ఎవరైనా ఎట్లయినా చెప్తున్నారు, అమ్మ నువ్వు ఓర్చుకోలేవని చూపిస్తున్నారు, వీళ్ళు పక్కన వాళ్ళు అదే చెప్తున్నారు. చెప్పి చెప్పి ఈజీగా అవ్వాల్సిన ఒకదాన్ని కేవలం ఒకటి భయం చేత, డౌట్ చేత ఈజీగా అవ్వట్లే. దీనికి ఎక్కడ ఉంది అంటే, ఎందుకు పాతకాలంలో ఇప్పుడు స్టడీస్ కూడా చేశారు అమెరికాలో, ఇంట్లో కాన్పు అయినప్పుడు ఎక్కువ నార్మల్ డెలివరీస్ అవుతుంది, హాస్పిటల్ అయినప్పుడు సిజేరియన్ రేట్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకు? దాంట్లో ఏం వాళ్ళకి తెలిసిందంటే, ఇంట్లో ఉన్నప్పుడు అది తెలిసిన ప్లేస్, తెలిసిన వాతావరణం. ఇంకోటి వాళ్ళు నడుస్తూ ఉంటారు, అంబులేటరీగా ఉంటారు, పడుకొని ఉండరు. హాస్పిటల్ అంటే సలైన్ పెట్టడం అటువంటిది ఉంటుంది. సో ఎప్పుడు ఏం కావాలో అది ఇష్టంగా తింటుంటారు, పక్కన ధైర్యం చెప్పారు, తెలిసిన వాళ్ళు, తెలిసిన ప్లేస్, తెలిసిన మనుషులు. వేరేస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్లేస్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ అన్నోన్ అనేది వచ్చేస్తుంది. ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ ప్లేస్, ఫియర్ ఆఫ్ పీపుల్, ఫియర్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇది ఏం తెలియదు, నాకేం చేస్తారో. వాళ్ళు డాక్టర్స్ వస్తారు, డాక్టర్గా మేము మాట్లాడినప్పుడు ఏం చేస్తాం, నీ కండిషన్ ఇట్లా ఉంటుంది, ఇది చేస్తాం, బాగుంటే మనం ప్రొసీడ్ అవుతాం, బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం సర్జరీకి పోవాలనేది కండిషన్ బట్టే మనం చెప్పగలుగుతాం. వేరే వాళ్ళ ఇంటి వాళ్ళంటే ఏం లేదు మా బాగవుతుందమ్మా అని చెప్పేవాళ్ళు మనకి అంత క్లోజ్నెస్ లేదు, వద్ది. ఇప్పుడు దాంట్లో ఎందుకని ఇంట్లో అయినప్పుడు ఆ కాలంలో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈజీగా ఎట్లా అయిపోతుంది. చాలా మంది చెప్పేవాళ్ళు అట్లా పోయి పని చేస్తూ చేస్తూ కనిపోయిపోయినారని. నాకు అది చాలా దానికి వెతికి ఒక ఆన్సర్ పట్టుకున్నాను. ఏంటంటే గర్భసంచి ద్వారం అనేది స్వింక్టర్. గర్భసంచి ద్వారం, మల ద్వారం, యూరిన్ ద్వారం, ఇవి అన్ని స్వింక్టర్స్ అంటారు. అంటే అవి అన్ని ఎప్పుడు క్లోజ్డ్ గా ఉంటుంది, కానీ దాని లోపల ఉంటే కంటెంట్ వచ్చేటప్పుడు మాత్రం బాగా ఓపెన్ అవుతుంది.
లోపల నుంచి వచ్చేస్తుంది. సో బ్లీడింగ్ అట్లనే వస్తుంది, బేబీ అట్లే వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాటికి అన్నిటికీ ఒకే నర్వ్ సప్లై. ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడు ఫ్రీగా ఓపెన్ అవుతుందంటే ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ, ఇంటిమసీ. ఇప్పుడు మన బాత్రూంలో మనం ఈజీగా యూరిన్ మోషన్ పోతాం, ఎందుకంటే మనకు అది పరిచయమైన ప్లేస్, అక్కడ ప్రైవసీ ఉంది, ఎవరు రారు. అదే మనం అవును అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మోషన్ అయినా. అదే మనం బయటకు పోతుంటాం ఒక్కొక్కసారి ఎక్కడైనా, అక్కడ బాత్రూమ్ గడి సరిగ్గా పడలేదు, ఇక్కడ సరిగ్గా రాదు, ఫీలింగ్ వచ్చేస్తుంది, రాదు, అట్మాస్ఫియర్ చేంజ్. ఇంకోటి బయట ఎవరైనా నిలబడుతున్నారు, వాళ్ళు ఏమైనా తలుపు తట్టేస్తారా, ఏం చేస్తారా అనేటప్పుడు ఇక్కడ మనం ఫ్రీగా లేనప్పుడు మనకు ఫ్రీగా ఇది రాదు. సేమ్ థింగ్ డెలివరీలో వాళ్ళు ఫ్రీగా రిలాక్స్డ్గా అమ్మగాని ఉండగలిగినప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మనం ఈ డౌట్ నాకు ఏమవుతుందో, నేను ఓర్చుకోలేను, ఇది అవుతుందో కాదో, ఇవి అన్ని టెన్షన్ బయట చెప్పరు, మనసులో ఉన్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది మోస్ట్ బేసిక్ రీజన్ ఇది. సో మనం అన్ని మందులు చెప్తాము, ఇవన్నీ డైట్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, ఏం కాదులేమో నీకు అయిపోతుందని రిపీటెడ్గా చెప్పడానికి మనకి ఎవరు లేరు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది ఇది ఇంపార్టెంట్ రీజన్స్. ఇది ఈజీగా అవ్వడానికి తక్కువ రీజన్స్ అవ్వలేకపోవడానికి కారణం. డాక్టర్ భాస్కర్ గారు, అనస్థీషియా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వృత్తిలో కొనసాగుతున్నారు సార్? హాస్పిటల్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు అయింది హాస్పిటల్? 1989 నుంచి ఈ హాస్పిటల్ ఉంది. నేను 1985 నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్? ఈ గర్భకు సంబంధించిన కానీ ఇంకేమన్నా మీరు ఇస్తున్నారు? ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్కి, తర్వాత ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటే పిల్లలు లేట్ అవ్వడం, దాంట్లో రికరెంట్ అబార్షన్స్ అని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ రావడం పోవడం, అట్లే గైనకాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ జనరల్గా. అడోలసెంట్స్ అంటే యంగ్స్టర్స్ 15-20 ఇయర్స్ మధ్య వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ వచ్చే గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అని కూడా చూస్తాం. అంతేకాకుండా స్పెసిఫిక్గా మా ఇంట్రెస్ట్ ఏంటంటే పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిజీజ్. పేషెంట్కి ఎంత వాళ్ళ ప్రాబ్లం గురించి తెలుసుంటే వాళ్ళు అంత బెటర్గా ఫాలో కాగలుగుతారు, దాంట్లో నుంచి ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతారు. ముఖ్యంగా ఇది నవడేస్ ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీలో అయితే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి పేషెంట్ మైండ్లో. నాకేంటి ప్రాబ్లము, నాకు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఏ ప్రొసీజర్ చేయించుకోవాలి, ఎంతకాలం పడుతుంది, ఈ ప్రశ్నలు దాదాపు అందరూ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఏంటంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. మా పేరెంట్స్కి లేట్ అయింది, నాకేమైపోతుందో, లేకపోతే మా మేనంతకి ఇట్లా అయింది, నాకేమైపోతుందో, లేకపోతే ఎవరైనా 2-3 ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఆ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళలాగా అయిపోతానని నేను బయట చెప్పరు. మ్యారేజ్ అయిన 3 months 4 months 5 months లోనే వచ్చేస్తారు, యంగ్గానే ఉంటారు. మనకు అర్థం కాదు, చూపించుకోవాలని వచ్చాము అని చెప్తారు, కానీ మనసులో ఎందువల్ల అనేది ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఫియర్. మన ఫ్యామిలీలో వాళ్ళకి వీళ్ళకి లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకా లేరు వాళ్ళకి, మన ముందే జాగ్రత్త పడితే బయటపడేది. సో ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బేసిక్గా మాకు మెడికల్ ట్రైనింగ్లో చాలా అడ్వాన్సెస్, చాలా టెక్నాలజీస్ మనకి అనూహ్యం అనుకోండి. అన్ని ఫీల్డ్స్లో, ఎస్పెషల్లీ మెడిసిన్ అన్ని ఫ్యాకల్టీస్లో మీరు ఏ 50 years బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేస్తే, నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, క్యాటరాక్ట్ సర్జరీ అంటే 4 రోజులు 5 రోజుల్లో హాస్పిటల్లో ఉండి ఇప్పుడు 2 hours 3 hoursలో వెళ్ళిపోతూ ఉండదు. సో మెనీ చేంజెస్ వచ్చాయి. కానీ మనకి టెక్నాలజీలో అంత అడ్వాన్సెస్ వచ్చాయి,
ట్రైనింగ్లో అంత అడ్వాన్సెస్ వచ్చాయి. ఒక్క దగ్గర మాత్రం ప్రాబ్లం ఏంటంటే మహాభారతం రామాయణ కాలం నుంచి చాలా క్యారెక్టర్స్ ఉన్నారు మనుషులు, వాళ్ళకి విపరీతమైన డిఫరెంట్ స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాలు మాత్రం ఇట్టే ఉన్నాయి. దాంట్లో పెద్ద అడ్వాన్సెస్ కాదు, దాంట్లో పెద్ద రిఫైన్మెంట్ లేదు. బట్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు మనము రేపు ఒక మ్యారేజ్కి పోవాలి అనేది ఎక్కడ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అవుతుంది. బిఫోర్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మన మ్యారేజ్కి పోవడం అనేది మన బాడీ తీసుకోవాలి, మూవ్ చేస్తుంది. అట్లనే బాడీ అండ్ మైండ్ దే వర్క్ టుగెదర్. సో ఇక్కడ మనము మన ట్రైనింగ్లో బేసిక్గా బాడీని ఎక్కువ చూస్తాం, దానికి అనుకునేదానికి చూసేదానికి పరికరాలు కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ మైండ్ అనే దగ్గరకు వచ్చేటప్పుడు అది కొంచెం అబ్స్ట్రాక్ట్ థింగ్, ఇంటాంజిబుల్, కనిపించేది కాదు. దానికి ఇన్వెస్టిగేషన్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. సో దాన్ని పేషెంట్స్తో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఇట్ సెల్ఫ్ ఇదే డిఫరెంట్ ఆర్ట్. బట్ దట్ విల్ హ్యావ్ ఏ బేరింగ్ ఆన్ అల్టిమేట్ డిసీజ్లో కానీ డిసీజ్ రావడంలో కానీ. చాలామంది చూస్తాం, మా ఇంట్లో ఎవరు 50 years పైన బతకలేదండి, అందరూ హార్ట్ అటాక్స్తో పోయారు చెప్తుంటారు కొందరు. సో వాళ్ళకి ఆ డిసీజ్ ప్రోన్నెస్ ఉందో, జెనెటిసిటీ ఉందో, జెనెటిక్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ బట్ ఆ థాట్ ప్రాసెస్ మాత్రం వర్క్ చేస్తూనే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది హ్యాండిల్ చేయాలి అని అంటే పేషెంట్ చూసి ఇన్వెస్టిగేషన్స్ చేసి మెడిసిన్ రాసి పంపించడం రొటీన్గా మనం ఎవరైనా చేసేసేయచ్చు. కానీ పేషెంట్ జబ్బుల గురించి ఏమనుకుంటున్నారు, అతని గురించి ఏమనుకుంటున్నాడు అని తెలుసుకోవాలి అని అంటే టైం ఇవ్వాలి, లాట్ ఆఫ్ టైం ఇవ్వాలి. పేషెంట్తో ఇంటరాక్ట్ చేస్తే కానీ మనం వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ఒక్కసారితోనే మళ్ళీ అన్నీ చెప్పకపోవచ్చు, 2-3 సిట్టింగ్స్ వచ్చినప్పుడు జరుగుతుంది. సో ఈ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు అవర్ లెర్నింగ్ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద పేషెంట్స్. సో కాబట్టి మీరు యూనిక్గా ఏం చేస్తున్నాను అంటే వీ వర్క్ బోత్ ఆన్ ద బాడీ అండ్ మైండ్, తర్వాత ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు జిల్లాలో ఒక మహిళ ఎవరైనా కాన్పు వస్తే ముందు ఆండాల్ భాస్కర్ హాస్పిటల్కి పట్టేస్తారు. ఎందుకంటే న్యాచురల్గా కాన్పు చేసేదానికి మీకు మంచి పేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా సిజేరియన్ ఇప్పుడు డాక్టర్స్ నేర్చుకునే టెక్నాలజీ మేడం. మీరు ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ హ్యాండ్ అనుకోవాలి. 50,000 కాన్పులు చేసేదానికి ఇంకా పైనే చేశారు మీరు. మీ కౌంటింగ్ మాత్రం 50,000 ఉంది కాబట్టి ఇంత అనుభవం ఉన్నా మేడం. మీరు ఇప్పుడున్నటువంటి ఈ ఐటీ రంగంలో ఉన్నటువంటి మహిళలకి ఎందుకు గర్భాధారణ లేట్ అవుతుంది, వాళ్ళ పిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మేడం. ఈ గర్భాధారణ మీద ఈ కంప్యూటర్ ప్రభావం ఉంటుందా? కంప్యూటర్ ప్రభావం అది లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంటుంది. కాకపోతే దాంట్లో అసోసియేటెడ్గా వేరే ప్రాబ్లమ్స్ ఉంది. అంటే స్ట్రెస్ ఒకటి, లాంగ్ వర్కింగ్ అవర్స్, సిట్టింగ్ పోస్చర్, మొబిలిటీ ఉండదు. తర్వాత వాళ్ళ షిఫ్ట్స్ అంతా నైట్ డ్యూటీస్ అటువంటిది ఉంటుంది. సో నైట్ ఎప్పుడు స్లీప్ పోతుందో అప్పుడు సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది, హార్మోన్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళు జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోతారు. ఏదో ఒకటి దొరికి తినేసేసి వెళ్ళిపోవాలి, అట్లా టార్గెట్ ఇచ్చేస్తారు. వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఇదిగా ఉంటుంది, ప్లస్ సెక్షువల్ కాంటాక్ట్ ఇది కూడా మనకి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఒక్కటి అనుకుంటారు, ఈ ఓవులేషన్ టైంలో ఉంటే చాలు, మనం ఓవులేషన్ టైంలో ఎప్పుడు రిలీజ్ అయ్యే టైంలో మనం కాంటాక్ట్ ఉంటే చాలు అంటారు. ఇది ఒక అది కొంతవరకు అపోహ అంటారు. అది కరెక్టే. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఇప్పుడు
అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎవరికి ఇవన్నీ తెలుసుకొని రావాలి. అంతే కదా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ ఫంక్షన్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం ఇంపార్టెంట్ కాదు, అది ఒకటే అనుకుంటున్నారు. మామూలుగా ఏం తెలియకుండా ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంటే వాళ్ళు భార్యాభర్తలు కలిసినప్పుడు సంతోషంగా ఉంటారు, ప్రెగ్నెన్సీ గురించిన ఆలోచన ఉండదు. అప్పుడు దాని పని అది చేసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎత్తుకోవడమే ప్రెగ్నెన్సీ కోసం నేను కలిసి ఉంటున్నాను కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ రావాలనేటప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు టెన్షన్, ఎగ్జామ్ రాసినట్టు రిజల్ట్ కోసం ఎదురు చూసినట్టు ఈ నెల నిలుస్తుందా. సో అందువల్ల చాలా మంది వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఆమె పెళ్ళయి 2 సంవత్సరం నుంచి 12వ సంవత్సరాలుగా 10 ఏళ్ళు ట్రై చేసింది. లాస్ట్ లో టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా పోయింది, రాకపోయేసరికి బాధపడి ఏడ్చి ఇంకా నాకు ఇంకా పుట్టరు అనే పరిస్థితిలో అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరే మనం అన్నీ చేసాం కదా, ఇంకా మనకు ఇంకా వదిలేస్తాం, మనం హ్యాపీగా ఉంటాం. అది అక్కడ మనం హ్యాపీగా ఉంటాము అని అనుకొని, అంటే భర్త సపోర్ట్ చేసినందువల్ల ఆ డెసిషన్ వల్ల బాధపడడం వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ నెల వచ్చేసింది, డెలివరీ అయితే క్లిప్పింగ్ ఉంది. ఇది ఎట్లా నాకు తెలిసింది అంటే మేము కూడా ఇట్లనే రొటీన్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, రాలేదు కదా. వీళ్ళకి అన్నీ చూస్తున్నాం. దాంట్లో అప్పుడు ఏమంటే నేను వాళ్ళ డేట్ గుర్తుపెట్టుకుంటాను, వాళ్ళకి డేట్ గుర్తుపెట్టుకొని ఎదురు చూసేవాళ్ళు నాకు వచ్చేది కాదు. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చేది, ఒకవేళ ఈ ఎదురు చూడని అన్నీ బాగానే ఉంది, ఎదురు చూడడం వల్ల రావట్లేదు అని, బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అట్లాంటి టైంలో ఒక ఆమె కొన్ని నెలలు సడన్ గా ఒకసారి వస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, 7 years పెళ్ళయి. ఆమె నాకు ఒక సంతోషంగా ఉన్నా కూడా షాక్, ఎట్లా వచ్చింది ప్రెగ్నెన్సీ అని. ఆమె పోతూ ఒక క్వశ్చన్ అడిగింది, అమ్మా నేను అంత ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రాలేదని. నేను ఈ 2 నెలలు ఆమె చెప్పింది ఆడబిడ్డ పెళ్ళి జరిగింది, దాంట్లో మేము బిజీగా ఉండిపోయినాము, అందుకే ట్రీట్మెంట్ రాలేదని. ఈ నెల ఏం దాని గురించి ఆలోచించలే, ట్రీట్మెంటే లేదు, నాకు ఎట్లా వచ్చింది అని అడిగేసి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు కూడా నాకు కొంచెం బాధ, నేనేంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ఫూల్ లాగా ఫీల్ అయిపోయినా అని చేసి ఇది ఎంత ఈజీగా వచ్చింది, అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. కానీ అదే అనేది దేవుడు దయ. ఆ నెలలో ఒక 1 week గ్యాప్లో 3 వచ్చారు ఇదే రకంగా ప్రెగ్నెన్సీ. వీళ్ళందరూ ఏంటంటే డేట్ వచ్చే ముందు వాళ్ళు ఎదురు చూస్తారు, డేట్ వచ్చిన తర్వాత బాధపడి వచ్చి ఏడుస్తారు, వాళ్ళని ఓదార్చి పంపించడం. ఒక ఆమె ఇల్లు కట్టింది, 10 ఏళ్ళు పెళ్ళి, ఆమె వచ్చేసింది ప్రెగ్నెన్సీ. ఇంకొక ఆమె వాళ్ళ అన్న చనిపోయాడు యాక్సిడెంట్లో, ఆమె ప్రెగ్నెన్సీతో వచ్చేసింది. ఇంకొక ఆమె ఎగ్జామ్ రాసింది. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు శారీరక లోపం ఏం లేదు, ఉండేది సరి చేసి అయిపోయింది, రానిది ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో వచ్చేసింది. అప్పుడు నాకు ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్ గుర్తుకొచ్చింది, దిస్ ఇస్ నాట్ యాక్సిడెంటల్ గా రాలేదు, ఇది ఒక పథకం ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం వస్తుంది. ఇట్ ఇస్ ఫాలోయింగ్ ఎలా ఏంటి, నువ్వు దాని గురించి ఆలోచించినప్పుడు అది పని చేయలేకపోతుంది, నువ్వు దాన్ని ఆలోచించకుండా ఉన్నప్పుడు అది ఈజీగా పని చేసేసింది. ఆలోచించినప్పుడు పని చేయలేదు అంటే మనం ఒక పని చేస్తున్నాం, వంట చేస్తున్నాం, ఎవరైనా తొంగి చూస్తే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, నేను చేయలేను. కానీ ఆలోచించకుండా ఉన్నప్పుడు ఇంత ఈజీగా ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది నాకు అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నలుగురికి అట్లా ఆలోచించి అందరితో ఇదే ఆలోచించు, చదువు, ఏమి చెప్పు, ఇదే 1 month తర్వాత అర్థమైంది. ఒకరోజు సడన్ గా అదే ఆలోచించకుండా ఉన్నప్పుడే అందరికీ వస్తుంది. అందరికి వచ్చినప్పుడు ఎవరు ఆలోచించటంలా, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. నువ్వు దాన్ని అంటే ఇప్పుడు పాలు తోడేస్తే దాన్ని కదిలించకూడదు, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కదిలించడమే అలవాటు. నాకు వస్తుందా రాదా, ఆలోచన ఉన్నప్పుడు అది మెయిన్ రావట్లే అనేది అర్థమైనప్పుడు అప్పుడు నుంచి ఈ స్ట్రెస్ ఇంత పని చేస్తుంది. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు
నేను ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అంటే ఒక 15 years బ్యాక్ అంతా నేను చెప్పేస్తానమ్మా నీకు అన్నీ బాగుంది, నీకు ఇంకా ఏం ట్రీట్మెంట్ వద్దు, నువ్వు ఇంకా గమ్గా రిలాక్స్డ్గా ఉండే, నీకు వస్తుందంటే వినేవాళ్ళు. అట్లనే 6 monthsకి 1 year కూడా ప్రెగ్నెన్సీతో వచ్చేవాళ్ళు, ఎందుకంటే నువ్వు చెప్పావు ఏం బాగుంది అని. ఇప్పుడు అట్లా లేదు, నాకేదో ప్రాబ్లం ఉంది, నేను ఎదురు చూస్తాను, నేను టెన్షన్ పడతాను, అదే నాకు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటున్నారు. వీళ్ళని కన్విన్స్ చేయడం మనకి కొంత కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అట్లనే ఉంది, కానీ లేట్ అయిపోతుంది, తొందరగా ఉంది, వాళ్ళకి వచ్చేసింది వీళ్ళకి వచ్చేసింది. ఇంకోటి నేను దీంట్లో ఇంపార్టెంట్ నేను చూసి ఏం అర్థమైందంటే వీళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. బాగా చదువుకునే ఉండేవాళ్ళు, బాగా వెల్ ప్లేస్డ్గా ఉండేవాళ్ళు, నేను ఐఎమ్ సక్సెస్ ఇన్ అదర్ ఏరియాస్, ఐఎమ్ లాగింగ్ బిహైండ్, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ అనేది ఫ్యామిలీ సొసైటీ ఒక ఇద్దరు అడిగేస్తే వాళ్ళు ఏ ఫంక్షన్కి పోరు. నేను ఏం గమనించానంటే మోర్ దాన్ ఇన్ఫర్టిలిటీ, ఈ సెల్ఫ్ వీక్ అయిపోతుంది చూడు, అక్కడ వాళ్ళకి అది స్ట్రాంగ్ చేయాలని అది కూడా కొంతమంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చూడు నీకు ఇప్పుడు వరకు లేట్ అయిందంటే ఇది నీకు మంచిది. ఎందుకంటే అందరూ ప్రెగ్నెన్సీ వస్తుంది, బిడ్డలు కంటున్నారు, మామూలు బిడ్డని కంటున్నారు, మట్టి గాజులు వేసుకుంటున్నారు. నువ్వు నీ ఇష్టం కోసమే కనాలి, నాట్ టు ప్రూవ్ టు ఎనీబడి, వాళ్ళకి చూపించుకునే దానికోసం. ఎందుకంటే సమాజం అట్లా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అట్లా పెళ్లి చేస్తున్నారంటే నేను అట్లనే పెళ్లి చేసుకోవాలి, కాపీ ఇదే అలవాటు. అంటే వీఆర్ లివింగ్ ఫర్ అదర్స్ నాట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఇది సొసైటీ ఇట్లా తయారు చేసేసింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నువ్వు ఒప్పుకో, యు ఆర్ నాట్ ఎ ఫెయిలియర్, నువ్వు మంచి తల్లి. ఎందుకంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ చైల్డ్. అందరిలాగా మామూలు బిడ్డ అవుతుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో వచ్చేటట్టే చెప్పేస్తున్నాను, నువ్వు మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని లాస్ట్ వరకు తోడుగా నిలబడాలి, స్ట్రాంగ్ మారల్ వాల్యూస్ ఉండాలి, ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇటువంటి మంచి బిడ్డనే నువ్వు తీసుకోవాలి. దానికి నువ్వు ఈ డిలే అనేది ఇట్స్ నాట్ ఎ ఫెయిలియర్. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకొని నువ్వు ఒప్పుకుంటావో, యూ డోంట్ హ్యావ్ టు గెట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళు నేను ఫెయిలియర్గా ఎట్లయినా చూడని, వాళ్ళ కోసం నేను కనబోయేది కాదు కదా, నా ఇష్టం కోసం నేను ఇష్టంగా నా బిడ్డని కని నా ఆయనకి మా ఫ్యామిలీకి ఇస్తున్నా. కొంచెం లేట్ అయితే ఏముంది అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు దే ఆర్ ఎంపవర్డ్. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కన్సీవ్ అవుతారు, ప్రెగ్నెన్సీ స్మూత్గా ఉంటుంది, అన్ని డెలివరీ. దాంట్లో కూడా ఒక ఆమె ఉంది, ఆమె 4 times 2 times IVF చేసుకునేది, 10 times IUI చేసుకునేది, మ్యారీడ్ ఫర్ 10 years. అప్పుడు ఆమెకి 37 years వచ్చినప్పుడు అన్నీ బాగుంది. అంటే చెప్తాను, నువ్వు ఈ చూసుకొని నువ్వు డిసైడ్ చేసుకొని రా, వీడియోస్ చూసుకొని రా అని అంటే వచ్చిన తర్వాత చెప్పింది, నేను ఇంకా బాధపడడం వదిలేస్తాను అని డయట్ ఎక్సర్సైజ్ చేసింది, యోగా చేసింది. తర్వాత వాళ్ళ హస్బెండ్తో కపుల్ వాకింగ్ మేము ఖచ్చితంగా చెప్తాం, ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్ళండి. అప్పుడు వాళ్ళు ఏమవుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగున్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీ ఈజీగా అయిపోతుంది, వాళ్ళకి పెద్ద స్ట్రెస్ఫుల్గా ఉండదు. నేను అది అయిన తర్వాత 4 monthsలో ఆమె కన్సీవ్ అయింది. డెలివరీ నార్మల్ డెలివరీ అంటే ఎందుకంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నేను తెచ్చుకున్నాను కదా అండ్ వీళ్ళు ఉన్నారు కదా నాకు. ఇప్పుడు ఈ తర్వాత ఒక బిడ్డ ఇప్పుడు 41 yearsకి ఇప్పుడు నిన్ననే డిశ్చార్జ్ అయిపోయింది, థర్డ్ బేబీ. అంటే వాళ్ళ అక్కకి కని ఇవ్వాలి అనేసి. సో అట్లా ప్రెగ్నెన్సీ ఈజ్ అ న్యాచురల్ ఫంక్షన్. అండ్ ప్రెగ్నెన్సీ అనే మాట వద్దు, బిడ్డ అనే మాట వద్దు, ఇట్ షుడ్ బి వెరీ గుడ్ చైల్డ్. అట్లా ఉంటేనే మనకి అది ఒక అచీవ్మెంట్ లైఫ్. ఆమె అట్లా వస్తే ఆ ఎంపవర్డ్ ఉమెన్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అట్లాంటి వాళ్ళు చాలా మందికి ఒక గైడింగ్ లైట్గా ఉంటారు, చాలా మందికి గైడ్ చేస్తారు. వీళ్ళు ఆ స్ట్రగుల్ని, ఆ సెల్ఫ్ని ఒప్పుకునే స్ట్రగుల్కి కావాలంటే వాళ్ళు రావాలి. ఆ టైం ఇచ్చి మేము దానికి గైడ్ చేస్తాం. దాంట్లో మై స్టాఫ్ ఇస్ మై సపోర్ట్. అర్థం చేసుకొని డాక్టర్స్ అయినా సరే, కౌన్సిలర్స్ అయినా సరే, ఆఖరికి ఆయమ్మ వాళ్ళు కూడా అట్లనే. ఎందుకంటే అది ఒక వరం అనుకుంటాం.
Okay. ఎందుకంటే అట్మాస్ఫియర్ అట్లా ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫీల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి డెలివరీ అయినా ఈజీగా అయిపోవాలి, కన్సెప్షన్ అయినా న్యాచురల్ అండ్ ఈజీ ప్రాసెస్. దీని మీద నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ మరి ఎక్కువగా ఇదే ఒక సమస్య మేడం, గర్భసంచిలో నీటి పొడుగులు అనేవి వచ్చాయి, దానివల్ల గర్భం రావటం లేదు అనేది కూడా ఒకటి వినపడుతుంది. అవి ఆ నీటి పొడుగులు ఎందుకు ఏర్పడుతున్నాయి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి మేడం? నేను ఒకటి చెప్తాను. హిపోక్రటిస్ అని ఒక ఆయన, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని, ఆయన ఒక మాట చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ ద డిజీజ్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు నో హూ హ్యాస్ ద డిజీజ్. అంటే మీనింగ్ ఏంటంటే ఏం జబ్బు అని తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాదు, ఎవరికి జబ్బు వచ్చింది అనేది ఇంపార్టెంట్, అది తెలుసుకో. అర్థం అవుతుంది కదా. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు పెద్ద జబ్బు వచ్చినా నేను పట్టించుకోను, ఐ కెన్ ఓవర్కమ్ ఇట్స్ ట్రీట్మెంట్. నేను అదే వీక్గా ఉన్నాను, చిన్న జలుబు దగ్గర కూడా నేను ఇప్పుడు ఏం చేస్తాను, అందరు గూగుల్ చూసేసి ఇది వస్తుందో రాదో, అట్లయిపోతే ఎట్లా, ఇట్లయిపోతే ఎట్లా, అట్లా అయిపోతుందని, వాళ్ళకి అట్లా అయిపోయిందని. భయం అనేది ఏంటంటే నీకు చాలా మంది దీంట్లో ఏం అడుగుతారంటే నాకు ఎందుకు రాలేదు అని అడుగుతారు. నేను చెప్తాను అది సగం దూరం వరకే. వేసుకోవాలి క్వశ్చన్, ఏం చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్ అయ్యి దానికి నువ్వు ప్రిపేర్ అవ్వు, నీకు అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, అనీమియా అన్నా అదే, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఆ ఒకటే జబ్బుని పెట్టి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావు, దానికి రకరకాలుగా ఉంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే అందరూ ఒకే రకంగా, ఇప్పుడు సొసైటీలోనే ఏంటంటే టెన్షన్ పడడం, డౌట్ పడడం, అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనేలా ఉన్నప్పుడు నీకు మందులు అక్కడ సరిగా పని చేయటం లేదు. సో నువ్వేం చేస్తున్నావు, నక్క ఇది చూసి చిచ్చి ఈ ఫలం పుల్లది అని చెప్పినట్టు అందరూ అదే ఇది డిఫికల్ట్ అని చెప్పేస్తే ఇంకా అక్కడికి అయిపోయింది. అర్థం అవుతుంది కదా. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్లో 2 రకాలు ఉంది, ఒకటి ఒబీస్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇంకోటి లీన్ పాలిసిస్టిక్ ఓవరీస్. దాంట్లో ఒకటి ఒబేసిటీలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్, డయట్, ఎక్సర్సైజ్ తక్కువ, ఇప్పుడు జంక్ ఫుడ్ ఇటువంటిది ఎక్కువ చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసేస్తున్నాం. వాళ్ళు చిన్న పిల్లలు చూసినప్పుడు బాగా వేస్తుంది, లేసి ఈ కుర్కురేనే చేతిలో ఉంటుంది, అమ్మ వాళ్ళు అది పెట్టేస్తారు, బయట ఫుడ్ ఎక్కువ. సో ఇంట్లో ఫుడ్ మనకి తగ్గిపోయింది. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. రెండోది దానివల్ల ఒబిసిటీ, ఇంకా బయట పోయేది నడిచేది కూడా ఏం లేదు, అందరూ ఆ సెల్ ఫోను ఇదే ట్యాబ్ పెట్టుకునేది, దాంట్లోనే ఉండేది, ఎక్కువగా ఫోన్ మీద పడిపోతున్నారు. అదే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. దీనివల్ల విపరీతమైన వాళ్ళకి పేషెన్స్ ఉండట్లే, చిన్న పిల్లలకైనా కోపం వచ్చేస్తుంది, సహనం కోల్పోతున్నారు. ఆ స్ట్రెస్ పడడం వల్ల, స్ట్రెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గినప్పుడు వాళ్ళకి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తుంది. ఈ లీన్ పీసీఓ అని ఉంటుంది. ఈ లీన్ పీసీఓ వల్ల ఏంటంటే వాళ్ళు మెంటల్గా కొన్ని అనుకునేటప్పుడు అప్పుడు వాళ్ళు అది తగ్గితే అది క్లియర్ అయితే తప్పితే నువ్వు ఇది ఏం చేసినా ఇది ఇక్కడ సరిగ్గా రాదు. ఏంటంటే ఈ మైండ్ అనేది హైపోథాలమస్ అనే సెంటర్లో సీట్ ఆఫ్ ఇమోషన్స్, హార్మోన్స్ అక్కడి నుంచే రిలీజ్ అవుతుంది, రిమోట్ కంట్రోల్ అది కానీ కరెక్ట్గా క్లియర్ సెట్ అయితే దీని గురించి తర్వాత ఇక్కడ మనం చేసిన ట్రీట్మెంట్, డయట్, ఎక్సర్సైజ్ ఇవి అన్నీ బాగా పనిచేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఇది క్లియర్ అవ్వకపోతే స్విచ్ ఆఫ్ చేసుకుని మన ట్యూబ్ లైట్ అన్నీ బాగా చేసినట్టు. సో ఆ లీన్ పీసీఓలో కొంతమందిని స్పెసిఫిక్గా కొన్ని డౌట్స్ పట్టుకొని ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీ ఉంటుంది, ఆమెకి అది చూసుకున్నాము, మెడిసిన్ పెట్టినాము, లేదు లాప్రోస్కోపీ చేసినాము, అది ఏదైంది రాలేదు. తర్వాత ఆమెని అడిగినాం ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అని, ఆమె
మనకి టెన్షన్ కూడా లేదు, పాలిసిస్టిక్ ఓవరీస్ లేదు, మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లా. ఈ పీరియడ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మేడం. ఎందుకు వాళ్ళకి రెగ్యులర్గా కావటం లేదు, కొంతమందికి సరిగా కావట్లేదు అంటే కొంతమందికి ఎక్సెస్గా అవుతుంది అంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది? లేదు, ఇది డయట్ ఎక్సర్సైజ్ కానీ కరెక్ట్గా పాటిస్తే, ఇది చిన్నప్పుడే అదే చెప్తాను, ఈ అడాలసెంట్ వస్తుంది కదా పీరియడ్స్లో, అప్పుడు ఉన్నప్పుడే కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్స్, ఇప్పుడు చైల్డ్ ఆశ్రమం పక్కన ఉంది గొల్లపాలెంలో, అక్కడ ఒక 200 పైన చిల్డ్రన్ ఉన్నారు. దాంట్లో వాళ్ళ ఊరికే ఈ సమస్య చెప్తూ ఉన్నారు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది రెగ్యులర్గా. నేను ఒకటే చెప్పాను, ఖర్జూరం వేరుశెనగ ముద్దలు ఇది రెగ్యులర్గా ఇవ్వండి అని. ఆయన ఒక 5-6 మంత్స్ తర్వాత వచ్చి చెప్పారు, ఇప్పుడు పిల్లలకి అందరికీ ఆ సమస్య తగ్గిపోయింది అని. ఆ టైంలో వాళ్ళకి ఆ ఐరన్ రిచ్ ఫుడ్స్ మనకి బాగా ఇచ్చేస్తే, ఈ పొట్లకాయలో చిన్నప్పుడే దారం కట్టేస్తున్నాం అనుకోండి, స్ట్రైట్ ఇంకా ఏం ఉండదు. నువ్వు అప్పుడు నువ్వు అది ఆ ఒక్క కాన్షియస్గా అమ్మ యాంగ్జైటీ పడిపోతున్నారు. అమ్మనే యాంగ్జైటీ, అమ్మ ఈమెకి రావట్లేదా, ఈమెకి పెళ్ళి వస్తే పిల్లకాయలు పుట్టారా అని ఆమె ముందే చెప్తే ఆమె టెన్షన్ పడిపోతుంది. ఇది ఒక రీజన్. తర్వాత ఉన్నప్పుడు మినిమం నువ్వు ఏం చేసినా ఆ ఒక కన్విక్షన్తో, ఇష్టంతో, ఒక నమ్మకంతో చేస్తే, మా దగ్గర లాప్రోస్కోపీ చేసినా కూడా రాలే. అప్పుడు ఒకరోజు నేను అడిగిన, ఏమా నీకు అంటే మనకు ఒక బాధ ఉంటుంది, చేసినా రాలేదే అని. ఎప్పటి నుంచి నీకు పీరియడ్స్ రావట్లే, ఏంటి ఇక్కడ వచ్చినా పీరియడ్స్ రావట్లే, ఎప్పటి నుంచి, ముందు నుంచి ఇంతేనా, ఏం దీని గురించి ఏం అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, పెళ్ళి నాకు ముందు అంటే పెళ్ళి ఇంకా ఫిక్స్ అవుతుంది అనేటప్పుడు ఒకసారి పీరియడ్స్ ఎక్కువ అయింది అని డాక్టర్ దగ్గర పోతే 21 మాత్రలు వాడేది. ఒక 3 నెలలు వాడమన్నారు, నేను 1 నెల వాడాను. పక్క నెల నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మాకు మెడికల్ షాప్ అయినా తెలిసిన ఆయన, ఏమ్మా ఈ మాత్ర వాడేవే, నీ పెళ్లి కాని వాళ్ళు ఈ మాత్ర వాడకూడదే అన్నాడు. ఆమె అప్పుడు చెప్పుకొచ్చింది, అప్పటి నుంచి నాకు ఇర్రెగ్యులర్ అయిపోయింది, నా గర్భసంచికి ఏదో అయిపోయింది అంటే నేను అప్పుడు నేను చెప్పామ్మా నీకు ఏం కాలే, ఆ టాబ్లెట్స్ మేము వాడతాం అంటే కొన్ని రీజన్స్ కోసం వాడతాం. 6 months 1 year వాడిన సందర్భాలు కూడా ఉంటుంది, అది ఏం కాదు, నీకు 1 నెలనే వాడేవు, నీ చూడు గర్భసంచి అంటే స్కానింగ్లో చూసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినా రాలేదు. ఆ డౌట్ ఎప్పుడు క్లియర్ అయిపోయిందో నేను చెప్పేసాను, నీకు 1 మాత్ర కూడా ఇంకా పెట్టను, నువ్వు పో, నీ గర్భసంచి ఏం కాలే అదా అవుతుంది కదా, నువ్వు పో, నేను పీరియడ్స్ వచ్చిన తర్వాత రా అన్నాను. 2 weeks పీరియడ్స్ వచ్చేసింది, వచ్చింది. దాని తర్వాత మీరు చెప్పిన వైద్యంలో నేచురల్ గా చెప్పారు, ఖర్జూరం వేసిన ముద్దలు, బెల్లం వేసిన ముద్దలు, అవును, అది వచ్చి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి. ఈ అడాలసెంట్ ఉంటుంది చూడండి, పెళ్లి పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 2-3 years అది రెగ్యులర్ గా ఇచ్చేస్తే ఈ అనీమియా కరెక్ట్ అయ్యేటప్పుడు చాలా ఒక 2-3 years వరకు అది సెట్ అయిపోతుంది. ఆ టైంలో మనకి డయట్ గానీ బాగా ఇచ్చేసేస్తే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. గర్భసంచిలో నీరు గుడ్డలు ఉంటాయన్నారు, అదే పాలిసిస్టిక్ ఓవరీస్. ఇప్పుడు దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అదే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్, దాని తర్వాత నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటైజర్స్ ఉంది, సో అది పెడతాము. కొంతమందికి అవసరమైతే ఇది హార్మోన్ ట్రీట్మెంట్ పెడతాం. సో దాన్ని లేదంటే లాప్రోస్కోపీ చేస్తాం. కానీ ఇదంతా కూడా నేనేం చేస్తానంటే వెయిట్ రిడక్షన్ చెప్తాం, దానికి డయట్ అది చెప్తాం. దాంతోపాటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఇవన్నీ చేసే కొద్దీ ఇది ఇష్టంగా రెగ్యులర్గా డయట్ ఎక్సర్సైజ్ చేసి మన మెడిసిన్ వాడినప్పుడు వాళ్ళకు ఒక 3-4 monthsలో ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గుతుంది. అప్పుడు ఎగ్ డెవలప్మెంట్ స్కాన్కి పోతే నీకు ఎక్కువ ఇంజెక్షన్స్ లేకుండా ట్యాబ్లెట్స్తోనే పీరియడ్స్ వచ్చేస్తుంది. సో ఇంకోటి ఏం చెప్తామంటే, నేను ఈ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేదానికి గుడ్ క్వాలిటీ ప్రోటీన్, మొలకెత్తిన పెసలు, అది వెరీ గుడ్ అన్నమాట. సో అది కాకుండా నట్స్ అండ్ సీడ్స్, దాంట్లో అది తీసుకోమంటాం. ఇది ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అంటే పచ్చి కొబ్బరి, వేరుశనగపప్పు, ఈ సీడ్స్లో అంతా కూడా ఉంటుంది. ఇవి వెన్న, తీని, పాలు,
ఇవన్నీ గుడ్ ఫ్యాట్ వచ్చి, గుడ్ ప్రోటీన్ వచ్చి ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద హార్మోన్స్, గుడ్ ఫ్యాట్ టు ఇంప్రూవ్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్మోన్స్. సో దాంతోపాటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుండాలి. సో దీంతోపాటు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అంటే గర్భసంచి అండాశయంలో పోయే రక్తనాళాలు చాలా ఫైన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ లిక్విడ్స్ అడిక్వేట్గా తీసుకొని ఎక్సర్సైజ్ ఇప్పుడు కింద కూర్చొని పాతకాలంలో అంతా ఎందుకు ఈజీ అంటే అంతా కింద కూర్చున్నారు అంటే పెల్విస్లో సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం చైర్లో కూర్చుంటున్నాం, కాళ్ళకి పోతుంది అన్ని. అందుకనే ఎక్కువసారి కింద కూర్చోవడం, పెల్విక్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసినప్పుడు మనం తీసిన డయట్ అయినా మనం తీసుకునే మెడిసిన్ అయినా యూట్రస్కి ఓవరేజ్కి పోయినప్పుడు ఆ 3-4 monthsలో యూజువల్లీ మనకి బాగా వచ్చేస్తుంది. దీంట్లో ఇంకొక సూక్ష్మమైన పాయింట్ ఏంటంటే ఇష్టంగా రెగ్యులర్గా చేసినప్పుడే అది బాగా వస్తుంది. అందుకనే ఇప్పుడు వీడియోలో కూడా చూస్తున్నాం కొంతమంది 1 monthలో ఈ డైట్ చేసి 6 years బయట చూసుకునింది రాలే, 1 month ఇది ఇష్టంగా చేసుకునింది, 1 monthలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది కానీ ఆ ఇష్టంగా రెగ్యులర్గా చేయడానికి రావడానికి కొంతమందికి 5-6 months 9 months కూడా పడుతుంది. సో దాంట్లో ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ లెవెల్ వచ్చి ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్సులిన్ లెవెల్ మిగిలిన సెల్స్లో అంతా కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ఓవరీలో వచ్చి అది వచ్చి టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెడిసిన్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటైజర్ పెట్టినప్పుడు ఇన్సులిన్ లెవెల్ తగ్గించి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతుంది. సో దానికి మనం మెడిసిన్ పెడతాం. సో డయట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అది వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతుంది. సో ఆ ఇన్సులిన్ లెవెల్ తగ్గడమే మెయిన్ మనకి ఇక్కడ. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గేదానికి ఓరల్ పిల్స్ అది కూడా పెడతాము, అది టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతుంది. అది లేదు అన్నప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం.